ఈ వీడియోలో సోలార్ ఎందుకు పెట్టామో చెప్తాను, సోలార్కి ఎంత ఖర్చు అయింది, సోలార్కి ఎన్ని లక్షలైంది అనేది చెప్తాను. దాంతోపాటుగా సోలార్ వల్ల పిట్టలు గిట్టలు కాకులు గీకులు ఇలాంటివి ఏమన్నా ముట్టుకుంటే చచ్చిపోతాయా, మనుషులు ముట్టుకుంటే ఏమవుద్ది, మనుషులు అసలు దాన్ని దాటి రాగలుగుతారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా చెప్తాను. ఇప్పుడు టైల్స్ వేస్తున్నారు, అత్తను రాడ్ తీసుకొని తప్ప 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 పగలు కొట్టేసిండు. ఆ రాడ్ తీసుకొని తలకాయకేసి కొట్టి 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 ఆడ కింద పడిపోయింది. పచ్చడి సాంబార్ ఒక వైర్ని వచ్చి ఎవరైనా తాకితే షాక్ కొట్టద్ది. అదే 2 వైర్లు ఇలా పట్టున్నా అనుకోండి, సోలార్ ఫెన్సింగ్ పెట్టేవో కదా కూడా, దాన్ని కట్ చేసుకుని వస్తే ఏం చేస్తావు అనేసి అందరికీ డౌట్ ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే వీళ్ళు, నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే, అది మీకు జెన్యూన్గా చెప్పాలనుకుంటున్నాను. అది నాకు బాధ అనిపించింది, అది నాకు నచ్చలేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమిద్దరం వదిన ఆడపడుచులు. ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ ఆకుకూర అనుకోమాకండి. ఈరోజు వీడియో స్పెషల్. మామిడికాయ ఆకుకూర అనుకోమాకండి అంటే అదే కదా అక్కడ కనపడుతుంది. ఇట్లాంటి వండుతున్నారు, వండేది కూడా చూపిస్తారని అనుకుంటారని అందుకు చెప్తున్నాను. వండేది ఇప్పుడు చూపించ కదా, ఈరోజు వ్లాగ్ అది కాదు కదా. అదేలే, అర్థమైందిలే. వీడియో లైక్ చేయండి. ఆకుకూర పప్పు కోసం లైక్ చేస్తారు. అప్పుడే ఆకుకూర పప్పు మామిడికాయ పచ్చడానికి లైక్ చేస్తారు. యాక్చువల్గా నేను సోది అనుకుంటారేమో, సాంబార్ చేద్దామని చెప్పి అన్నీ తీసా. మామిడికాయలు చూశాడు, మామిడికాయలు చూడకుండా తీసిన అప్పటికి సాంబార్లో మామిడికాయ వేసానా అన్న మర్చిపోయి, మామిడికాయలు చూస్తే మామిడికాయ పచ్చడి దంచమంటాడు. అది తిన్నటాంచి వేడి చేసింది అంటాడు. ఇంక ఎందుకులే అని చెప్పి మామిడికాయలు తీసుకున్నా కానీ చూపిను అనమాట. అట్ట ఈ సాంబార్లో మామిడికాయ అయినేసరికి ఇంకెందుకని చెప్పి సాంబార్ని కాస్త ఆకుకూర పప్పు చేసి దోసకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను. మీ ఆయన నేను చెప్తా ఏమన్నాడంటే, సాంబారు మామిడికాయ వేస్తాను అనగానే ఉన్నా, కవిత మామిడికాయ పచ్చడి సాంబార్ నేను చచ్చిపోతాను. అందుకే ఎందుకు చచ్చిపోకూడదని కవిత ఆకుకూర పప్పు పచ్చడి చేస్తాను అనమాట. అది సంగతి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మన ఇంటికి సోలార్ ఫెన్సింగ్ వర్క్ జరుగుతూ ఉంది. అది ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాము, ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది ఉంటుంది. మెయిన్ ఇప్పుడు ఈ వంట చేసిన తర్వాత బ్యాంక్కి వెళ్ళాలి. మాది వచ్చాక మాట్లాడతారు దాని గురించి. మాది కాబట్టి తప్పు చేసింది, దాని గురించి ఆది మాట్లాడితే బాగుంటుంది. బాత్రూంలో ఉన్నాడు. మా పూజలు తిండాలు అయిపోయింది. అది తన స్కూల్లో కూడా వదిలిపెట్టి వచ్చిండు ఆయన. ఇంకా ఇంటి దగ్గర వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, టైల్స్ వేస్తూ ఉన్నారు, అలాగే గార్డెన్లో వర్క్ జరుగుతూ ఉంది. అవన్నీ మార్నింగ్ తీసిన క్లిప్ ఉంది, అది ఇప్పుడు యాడ్ చేస్తాం చూడండి. తర్వాత మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ దగ్గర నుంచి ఆ ఇంటి దగ్గర వర్క్స్ అన్నీ చూపిస్తాం. ఈరోజు ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఇస్తాము సోలార్ గురించి, అది చెప్తాడు. కవిత రెడీ అవుతుంది. ఈరోజు ఈ వీడియో కంపల్సరీగా ఫుల్ లెంత్ చూడండి. చాలా 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 యూజ్ఫుల్ అండ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాం. వీడియో చాలా బాగుంటుంది, మొత్తం చూడండి. నాది ఈ న్యాచ్ సైన్ బ్యాంక్ లోన్ తీసుకున్నాం కదా, హౌసింగ్ లోను. సో దానికి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ప్లస్ ఈఎంఐ కట్ అవుతుంది చూసి, దానికి ఈ న్యాచ్ సైన్ మ్యాచ్ అవట్లా. అప్పుడెప్పుడో పెట్టిన సైన్లు వేరే రకంగా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు సైన్ పెట్టిస్తుంటే అది మ్యాచ్ అవ్వట్లేదండి, డబ్బులు కట్ అవ్వట్లేదు అన్నారు. చాలా ప్రాబ్లం అయిపోయి మాకు లాస్ట్గా కొంత అమౌంట్ రావాలి, లోన్ అమౌంట్. అది ఇప్పుడు అవసరము, కానీ ఇది ఏమి రావట్లేదు. సో దానికోసం ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. కవిత అయితే రెడీ అవుతుంది. కవిత ఇంకెంతసేపు తర్వాత బ్యాంక్కి వెళ్ళిన వెంటనే మన సోలార్ ఫెన్సింగ్ గురించి క్లియర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత డబ్బులు అవుతుంది, ఎలా చేస్తారనేది కూడా చెప్తాను. నేనైతే రెడీ అయిపోయాను. బ్యాంక్కి వెళ్ళి అటు నుంచి ఇంకా మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలాగే ఇంటి దగ్గర వర్క్ జరుగుతూ ఉంది, అదంతా చూపిస్తాను. ఏమేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అది చెప్పినట్టు సోలార్ ఫెన్సింగ్ది అది కూడా చూపిస్తాడు. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ఎవరికైనా కావాలంటే పెట్టించుకోవచ్చు అనమాట. సో ఇంకా బయలుదేరే ముందు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. మనలో చాలా మందికి కాదు, ఆల్మోస్ట్ అందరికీ ఒక చిన్న బ్రేక్ తీసుకొని నేచర్ దగ్గరికి వెళ్ళి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించాలని మనందరికీ ఉంటుంది. ఆ ఫీల్ కోసమే ఈ మమా ఎర్త్ వల్ల ప్రీమియం రేంజ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ని వాడుతున్నాను. ఆ పర్ఫ్యూమ్స్ ఏంటంటే మమా ఎర్త్ ఇంటూ ద వ్యాలీ అండ్ మమా ఎర్త్ ఇంటూ ద సన్సెట్. ఇవి మనలో ఉన్న స్ట్రెస్ని మర్చిపోయి నేచర్లోకి ఎస్కేప్ అయ్యేలాగా చేస్తాయి. కొన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి, అవైతే అసలు భరించలేనంత స్మెల్ వస్తాయి. ఇవి అలా కాదు, చాలా మైల్డ్గా ఉంటాయి, అలాగే లాంగ్ లాస్టింగ్ కూడా. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అదే స్మెల్ ఉంటుంది. ఈ మమా ఎర్త్ రేంజ్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్ అన్ని డెర్మటాలజికల్లీ టెస్టెడ్. ఇది స్కిన్కి చాలా సేఫ్, ఇరిటేషన్, ర్యాషెస్ అలాంటివి ఏమి ఉండవు. అన్ని ఫంక్షన్స్కి సెట్ అవుతుంది.
స్మెల్ అదిరిపోతుంది, తుమ్మాలిచ్చిపోతుంది. ఇది మమా ఎర్త్ ఇంటూ ది సన్సెట్. సూపర్, థ్యాంక్ యూ. ఈ మమా ఎర్త్ ప్రీమియం ఫ్రాగ్రెన్సెస్ అన్ని ఎవ్రీడే యూజ్ కి బాగా సెట్ అవుతుంది. రీజనబుల్ ప్రైజెస్ లో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు వీటిని డెఫినెట్ గా ట్రై చేసి ఎస్కేప్ ఇంటూ ది నేచర్ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నా కూపన్ కోడ్ కవిత 2024 యూస్ చేస్తే మమా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్ లో 20% డిస్కౌంట్ వస్తుంది. మమా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ నైకా నియర్ బై స్టోర్స్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మమా ఎర్త్ వాళ్ళు కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు వాల్యూ ఇస్తారు. మన ఫీడ్బ్యాక్ తోనే ఆనియన్ షాంపూని కూడా ఎన్హాన్స్ చేశారు. సో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలపండి. సో బ్యాంక్లో వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ ఆర్టీసీలో మనకి సోలార్కి సంబంధించినవి కొన్ని మిస్ చేసుకుని వచ్చారు వాళ్ళు, ఇప్పుడు పంపించారు. దానికోసం వచ్చాము, ఇంకా కాని రాలేదు, వెతుకుతా ఉన్నాం. సోలార్కి సంబంధించినవి సరిపోలేదంట పోల్స్, ఇప్పుడు ఎక్స్ట్రా పంపించారు. ఈ కావాలి బస్ స్టాండ్లో ఎవరైనా దిగితే జ్యూస్ వరల్డ్ అని ఉంటుంది బస్ స్టాండ్ పక్కన, నీట్గా అదిరిపోతాయి జ్యూస్లు. ఇక్కడ ఆమ్లా జ్యూస్ ఒకటి, ఆ తర్వాత లెమన్ జ్యూస్ విత్ సాల్ట్, మింట్ లెమన్ జ్యూసు, అవకాడో జ్యూసు అన్నీ ఫేమసే. రెగ్యులర్ కస్టమర్ అనమాట నేను. చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. వస్తే మాత్రం ట్రై చేయండి. మన ఏమో కావాలో దింపాల్సింది వీళ్ళు కావాలో దించకుండా ఎక్కడో తిరుపతిలో దింపాల్సింది ఇక్కడ దించారంట. మన తిరుపతి పోయి ఇప్పుడు మన ఒంగోలులోనే ఉన్నాయా? ఎప్పుడు వస్తాయి? ఇట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు ఎవరిని అడగాలి? అది ఎమర్జెన్సీ వర్క్ కదా, ఎవరిని అడగాలంటున్నా? ఈ అమ్మాయి ఇది సరిపోయిన బంద్రా. ఈ ఒంగోలులో మన ఆడే ఆగిపోయినట్ట. అవి వేసి పంపించాల్సింది వేసి పంపించారంట ఆర్టీసీ వాళ్ళు. సో 3 ప్యాకెట్లు రావాల్సి ఉంటే 1 ప్యాకెటే వచ్చింది. 2 ప్యాకెట్లు అక్కడ ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వర్క్ డిలే అవుతుంది. ఈరోజు సోలార్ చూపిస్తాను, లేదంటే రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది రేపు మార్నింగ్. ప్రజెంట్ టైల్స్ వేస్తూ ఉన్నారు బయట వరండాలో. ఒక 3-4 డేస్ పట్టద్దంట. ఇది నెక్స్ట్ డే అనమాట. సోలార్ ఫెన్సింగ్ ఇంకా జరుగుతుంది, టైల్స్ కూడా జరుగుతున్నాయి. నిన్న వేరే వస్తువులు లేక డిలే అయింది. తర్వాత రోజు జరుగుతూ ఉంది. ఇంకొక 10-15 మినిట్స్లో అయిపోతున్నారు. నేను మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్షం పడేలాగా ఉంది వాతావరణం, గ్యారెంటీ వర్షం పడుతుంది. ఫుల్ గాలి వస్తుంది, అంటే బట్టలు కూడా కప్పారు. సో గాలి విపరీతంగా వస్తుంది. కొంచెం ఆడియో డిస్టర్బెన్సెస్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి, కానీ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తా. కొంచెం గట్టిగా బరుగుంతో మాట్లాడుతాను. ఇప్పుడు టైల్స్ వేస్తున్నారు. ఈ టైల్స్ వచ్చేసరికి అదే వరండాలో టైల్స్ ఇవి. ఈ టైల్స్ కొంతమందికి నచ్చినాయి, కొంతమంది నచ్చలేదు. నాకు అదే భయంకరంగా నచ్చింది. ఆ సెలక్షన్ అదే. ఎలా ఉందో మీరే చెప్పాలి. వీడికి కూడా, మా వాడికి కూడా నచ్చలేదు, కానీ నాకు ఎందుకు నచ్చిందంటే మొక్కలు పెట్టామనుకోండి, ఆ గ్రీన్కి, ఆ బ్లాక్కి, వైట్ కలర్ వాల్స్కి సో పర్ఫెక్ట్గా ఉంటుందని అనిపించింది. దట్టు ఆ బ్లాక్గా ఉండే టైల్స్ కానీ తుడిస్తే మెరిసిపోతూ ఉంటాయి. నాకు గ్రానైట్ లాగా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకో నాకు ఇష్టం. అవే సెలెక్ట్ చేసింది నేను. సో తర్వాత ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. నిన్న చేయాల్సింది, నిన్నంతా డే అంతా వేస్ట్ అయిపోయింది. వీడియో తీస్తూనే ఉన్నాను, అది పనేమో జరగలేదు. వాళ్ళ తప్పు ఏం లేదు పాపము, ఆ మెటీరియల్ రాలేదు, ఆ ఆర్టీసీ వాళ్ళ తప్పు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకొక 15-20 మినిట్స్లో అయిపోద్ది. ఈ వీడియోలో సోలార్ ఎందుకు పెట్టామో చెప్తాను, సోలార్కి ఎంత ఖర్చు అయింది, సోలార్కి ఎన్ని లక్షలు అయింది అనేది చెప్తాను. దాంతోపాటుగా సోలార్ వల్ల పిట్టలు గిట్టలు, కాకులు గీకులు, కోతులు ఇలాంటివి ఏమన్నా ముట్టుకుంటే చచ్చిపోతాయా, మనుషులు ముట్టుకుంటే ఏమవుద్ది, మనుషులు అసలు దాన్ని దాటి రాగలుగుతారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా చెప్తాను. ఎవరైతే సోలార్ పెట్టించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్, సోలార్ కంపెనీ కూడా చెప్పడు, అంత ఇన్ఫర్మేషన్ చెప్తాయి వీడియోలో. సో ప్రజెంట్ సోలార్ ఎందుకు పెట్టిస్తున్నా అనే దానికి ఏంటంటే, యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో గత 10-15 రోజుల క్రితమే మా ఊర్లో వరికుంటపాడు మాది, అక్కడ ఒకే రోజు 10-20 ఇళ్లలో దొంగలు పడ్డారు. షేక్ అయిపోయింది మా ఊరు మొత్తం. ఏంద్రా ఇది దొంగలంటే, నైస్గా వచ్చేసి ఎవరింట్లో ఏ దొరికితే తీసుకెళ్ళిపోయారంట. ఇంకొక ఆవిడ ఏంటంటే, ఒకరింట్లో విండో ఉంటే ఒక అల్లుడు గారు ఉంటుంది చూసారా, అల్లుడు గారికి సరిపోదని చెప్పి ఇంకొక అల్లుడు గారితో వాళ్ళ ప్యాంటే జించుకొని, వాళ్ళ ప్యాంటు వాళ్ళే జించుకొని, అల్లుడు గారిలో 2 కట్టేసుకొని ఆ కిటికీలో నుంచి ఇలా పెట్టి అల్లుడు గారిని ఎక్కడో హ్యాంగర్కి తగిలిచ్చిన చొక్కా బయటికి తీసి దాంట్లో ఉన్న 2-3 వేల రూపాయలు కూడా తీసుకెళ్లారు. అంత సిల్లీగా విపరీతమైన దొంగతనాలు చేశారు వరకుంటపాడులో. అది చూసిన తర్వాత దాంతోపాటుగా కావల్లో కూడా రీసెంట్గా దొంగతనాలు 1-2 జరిగాయి. వీటన్నిటిని చూసిన తర్వాత దట్టు మన ఏంటంటే, కొంచెం మన చుట్టుపక్కల 1-2 ఇల్లు తక్కువ ఉన్నాయి అనమాట. మిగతా మనకు దూరంలో ఫుల్ ఇల్లు ఉన్నాయి, కానీ మన పక్కనే ఇల్లు కొంచెం తక్కువ ఉన్నాయి. ఎందుకురా లేనిపోయింది అనేసి కొంచెం సెక్యూర్గా ఉండకపోతే చాలా తలనొప్పి. దాంతోపాటుగా నేను ఇచ్చే సలహా కూడా అదే, కొంచెం సెక్యూర్డ్గా ఉండకపోతే ఈ రోజుల్లో చాలా తలకాయ నొప్పి. నువ్వు ఎవరిని నమ్మకూడదు, అంత దారుణంగా ఉన్నాయి సిచ్యువేషన్స్. ఎందుకంటే సడన్గా వచ్చి కావాలి చుట్టుపక్కల కొన్ని నెలల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్తాను. నేను షాక్ అయిపోయి ఆ ఇన్సిడెంట్ ఎవరో వేరే పక్కింట్లో ఆంటీ వచ్చి చెప్పినప్పుడు. జస్ట్ ఇంట్లో ఉన్నారంట,
వేరే పర్సన్ వచ్చేసాడు గేట్ తీసుకొని వచ్చేసి ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు చూపిండానంట. వాడు బంగారుగా ఉన్నాడంట. వాడు వచ్చేసి ఆధార్ కార్డు కావాలనేసి నైస్గా అడగగానే ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఇద్దరు వచ్చారంట బయటికి ఆధార్ కార్డు అని. అత్త వచ్చింది కోడల్ని ఆధార్ కార్డు తేపమని చెప్పి పంపించారంట. ఆవిడ వచ్చే లోపల కోడలు అత్తనుల్ల రాడ్ తీసుకొని తప్ప పగలు కొట్టేసిండు. ఆ రాడ్ తీసుకొని తలకాయకేసి కొట్టి ఆడ కింద పడిపోయింది. అంతలో కోడలు వచ్చేసరికి కోడలను కొట్టపోయేసరికి కోడలు పరిగెత్తేసరికి వేరే వాళ్ళ అరుపులకు రాబోయే టైంలో వాడు దూకేసి వెళ్ళిపోయాడు. వాడు సైకో అంట. దానికి ఎవరు ఏం చేయలేరు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. నీకు తెలియకుండా నీ అనుమతి లేకుండా రాకూడదు. అలాంటి రోజులు లేకపోతే చాలా కష్టం. నాకేంటి ప్రాబ్లం వచ్చింది అంటే ఈ మధ్యకాలంలో రీసెంట్ టైమ్స్లో మనకు తెలిసిన వాళ్ళని చెప్పేసి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి డోర్ కొడేస్తున్నారు. తీగానే ఎవరంటే ఆదిరెడ్డి గారు ఉన్నారా అంటే వాళ్ళు నిజంగా మన సబ్స్క్రైబర్లు అయ్యి కూడా మంచోడు చెడ్డోడు ఉంటారు. నిజంగా మంచోళ్ళా కాదా, వాళ్ళు ఏ ఇంటెన్షన్స్ వచ్చారో మనకు తెలియదు. సడన్గా వచ్చేసి డోర్ కొట్టేస్తున్నారు. ఆ ఇది ఉండకూడదు. ఎవరు వచ్చినా కాల్ చేసో మెసేజ్ చేసో రావాలి తప్ప డైరెక్ట్గా రావడం అనేది ఈ రోజుల్లో మంచిది కాదు. అది మీరు కరెక్టా కాదేదో మీరు చెప్పండి, మీరు కామెంట్ చేయండి. జెన్యూన్గా చెప్తున్నా. ఆ ఉద్దేశంతో సోలార్ ఫెన్సింగ్ పెట్టించాను అనమాట. ఫస్ట్లోనే ఎప్పుడో పెట్టియాల్సింది సోలార్ ఫెన్సింగ్. కానీ అది చాలా లక్షల రూపాయలు అవుద్దనుకున్నా, ఒక 4-5 లక్షలు అవుద్దని నేను అనుకున్నాను. ఎందుకంటే సోలార్ పైన మిద్ది మీద సోలార్ పెట్టిద్దామని ఒక వ్యక్తిని పిలిస్తే ఒక కంపెనీని వాళ్ళు ఏం చెప్పారంటే 7 lakhs అవుతారు మన ఇంటికి సోలార్కి. అది చూసిన తర్వాత ఈ సోలార్ ఫెన్సింగ్ దానికంటే రేట్ ఎక్కువ వద్దని నేను అనుకున్నా. అందరికీ ఇంకొక డౌట్ రావచ్చు, సోలార్ అంటున్నారు కదా ఎండ లేకపోతే పొజిషన్ ఏంటని. దాంట్లో వీళ్ళు పెట్టే బ్యాటరీస్ 2 to 3 days ఎండ అసలు లేకపోయినా కూడా అది వర్క్ అవుతూనే ఉంటుంది. సోలార్ ఫెన్సింగ్ అనేది వర్క్ అవుతూనే ఉంటుంది ఆ బ్యాటరీస్ ద్వారా. లేదు కొంచెం ఎండ వస్తూ ఉంటే చాలు అది రీఛార్జ్ అవుతూ ఉంటుంది, రిపీట్ కంటిన్యూస్గా వర్క్ అవుతూనే ఉంటుంది. ఒక వైర్ని వచ్చి ఎవరైనా తాకితే షాక్ కొట్టద్ది. అదే 2 వైర్లు ఇలా పట్టుకున్నా అనుకోండి, ఒక వైర్ కాకుండా 2 వైర్లు ఎందుకు పట్టుకుంటారో ఉడాలంటే ఎక్కడానికి ట్రై చేయాలంటే 2 వైర్లు 2 చేతులు పెట్టాలి. అప్పుడేమవుద్ది గట్టిగా అలారం మోగుద్ది. అంటే ఎన్ని సెకండ్స్ మోగుద్ది బ్రో? ఆ పర్సన్ చెయ్యి తీసేంత వరకు అలారం మోగుతూనే ఉంటుంది. కానీ 2 చేతులు ఇలా పట్టుకుంటే షాక్ రాదా బ్రో? 2 చేతులు షాకు ప్లస్ అలారం. ఈ ఒక వైరు ఒక చెయ్యి మీద, 2వ వైరు 2 చేతుల మీద 2 వైర్లు కానీ టచ్ అయితే షాక్ వచ్చి అలారం వస్తుందంట. ఆ చెయ్యి తీసేంత వరకు అలారం కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఆ సౌండ్ కూడా మనకు వినిపించేంత పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. అందుకని ప్రొటెక్షన్గా ఉంటుంది. దీనికి ఏంటంటే కెపాసిటీ ఆ పవర్ ఎంత వస్తుందంటే 11,300 DC వాట్స్ వస్తుంది అనమాట. ఏసీ కాదు DC. కాబట్టి మనిషి పట్టుకున్నప్పుడు మనిషి చచ్చిపోడు. కోతులు పట్టుకున్నా కోతులు చనిపోవు. కాకులు కానీ ఇంకొకటి కానీ కాకులకి ఏం కావాలి, వాటికి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది అంటే ఇన్సులేటరు. వాటికి ఆ పక్షులకి ఏం కాదు. జంతువులు ఏవి పట్టుకున్నా, పాము పట్టుకున్నా, ఏం పట్టుకున్నా కూడా టచ్ అయితే వెంటనే షాక్ కొట్టి ఇంకొకసారి దాని జోలికి పోకూడదు అన్నది భయం ఇస్తాయి. అంతకుమించి దాన్ని పట్టుకోగానే చచ్చిపోయేది అంతా ఏముండదు. కానీ చాలా దెబ్బ కొడుతుంది, షాక్ అయ్యి షేక్ అయిపోతారు అనమాట. అంటే చాలా ఇంకోసారి దాని జోలికి పోవాలంటే టెన్షన్ పుట్టిపోద్ది, అంత గట్టి కొడుతుంది అనమాట షాక్ మాత్రం. సిస్టమ్ ఎలా ఉంటుందంటే సోలార్ కనెక్షన్ ఇచ్చినప్పుడు స్విచ్లు ఉంటాయి అనమాట. మనం దాన్ని ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేసుకోవచ్చు. 24/7 ఆన్ చేస్తారు మోస్ట్లీ చాలా వరకు. కొంతమంది ఏదైనా వర్క్ చేస్తుండి అది మనమే టచ్ చేస్తామని భయం ఉంటే ఆఫ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. లేదా గార్డెన్లో నీళ్ళు పడుతున్నప్పుడు ఇలాంటి సందర్భంలో మనం ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఆన్లో ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఇండికేషన్ ఏంటంటే ఈ రెడ్ లైట్ వెలుగుతూనే ఉంటుంది. అది ఆన్లో ఉంది అంటే దాని జోలికి పట్టుకుంటే మాత్రం గట్టిగా షాక్ కొట్టద్ది. ఈ లైట్లు ఒకటి అలార్మింగ్గా ఇక్కడ గోడల మీద పెడతారనమాట. మనకి సోలార్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు కొంచెం డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే మన స్ట్రక్చర్ ఏంటంటే ప్రహరీ గోడ స్ట్రక్చరు వెనకంతా కూడా కరెక్ట్గా ఒకే లెవెల్లో ఉంటుంది. కానీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఒకసారి అప్పు ఒకసారి డౌను ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఉండడం వల్ల ఏమైందంటే కొంచెం డిలే అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే సోలార్ వాళ్ళు హైదరాబాద్ వీళ్ళ కంపెనీ పేరు వచ్చేసరికి SS సోలార్ ఇండస్ట్రీస్. వాళ్ళ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగా చేశారు వర్క్ కూడా. నీట్గా వచ్చిన పిల్లకాయలు కూడా చాలా మంచి వాళ్ళు నీట్గా డీసెంట్గా చేసేసారు. వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చే లోపల మనమే ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోల్స్ పెడతారు. ప్రతి అడుగులకు ఒక పోల్ పెడతారు. ఆ పోల్స్ మనమే ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి బేల్దార్ మనుషులు వాళ్ళు ఇన్స్టాల్ చేయరు. కానీ హైదరాబాద్లో అయితే వాళ్ళే అన్నీ చేసుకుంటారంట. లోకల్ కాదు కాబట్టి వాళ్ళు మీరే చేసుకోవాలని చెప్పారు. కాబట్టి నేను ఏం చేశానంటే మా భావన పెట్టి వాళ్ళ చేత చేయించేశాను. ఒక 2 రోజులు వర్క్ అయింది. అవన్నీ హోల్స్ పెట్టి చేయించా. అందుకని మనకు డిలే అయిందనమాట. ఎందుకంటే చుట్టూ మనమే వేసాం 10 అడుగులకు ఒకటి. కానీ ఇక్కడ వేయడానికి ఎలా వేయాలనేది తెలియట్లే. దాంతోపాటుగా మనకేమొచ్చిందంటే మనకేమొచ్చిందంటే అన్న ఒక సెకండ్ సైలెంట్ అన్న చిన్నగా మాట్లాడండి. మనకేమొచ్చిందంటే ఇంకోటి ఇలా సందులు వచ్చినాయి అనమాట. ఇక్కడ ఎలివేషన్లో ప్రహరీ గోడకి ఆ సందులు రావడం వల్ల ఆ సందుల్లో ఎలా వైరింగ్ చేస్తారు, ఎలా పోల్స్ పెట్టాలని మనకు అర్థం కావాలి ఎంత చెప్పినా. కాబట్టి ఇది మనకి అర్థం కాక మనం డిలే చేసేసాం. వాళ్ళు వచ్చిన తర్వాత చూసుకుందామని. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పోల్స్ పెట్టారనమాట ఫ్రంట్ సైడ్ మాత్రం. అందుకు కొంచెం డిలే అయింది. చాలామందికి డౌట్ రావచ్చు అనమాట, అరే ఉడాలి అంతా గోడల మీద బాగానే పెడతారా, కానీ గేట్లు దాటి గేట్లు ఎక్కేసి ఈజీగా వచ్చేయచ్చు కదా, నువ్వు సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నా ఇంకేం పెట్టుకున్నా వేస్ట్ కదా అని అనుకోవచ్చు. కానీ నాకు తెలియదు. అంతకుముందు ఉండేదే బ్రో, ఇది గేట్ల మీద కూడా పెట్టేవాళ్ళు అంతకుముందు ఫస్ట్ నుంచి అంతేనా. సో నాకు తెలీదు. ఎప్పటి నుంచో కూడా గేట్ల మీద పెడతారంట సోలార్ ఫెన్సింగ్. గేట్ల మీద కూడా వస్తుందంట.
కానీ మనకు పెట్టేటప్పుడు అర్థమైంది అనమాట, ఓ గేట్ల మీద కూడా పెడతారా. అంతకుముందు ఏమనుకుంటే ఓన్లీ వాల్స్ మీద పెడతారు, గేట్ల మీద అంటే గేట్ దూకి రాదేమో అనుకున్నాను. అసలు గేట్ల మీద పెట్టరేమో అనుకున్నా, గేట్ల మీద దూకేసి రావచ్చేమో అనుకున్నాను, నాకు తెలియదు, దాని గురించి ఐడియా లేదు. కానీ గేట్ల మీద కూడా పెడతారనమాట. సో ఇప్పుడు నైట్ టైం గేట్లు ఉన్నాయి, గేట్ల మీద పెట్టించుకోలేదు, పైన గ్యాప్ ఉంది గేట్ మీద, అంటే దీని మీద కూడా వస్తుంది కదా. అది లేదు, గేట్ల మీద దీని మీద కూడా పెట్టొచ్చు మీరు. మనం దాన్ని వెల్డింగ్ చేసుకొని దీని మీద నుంచి పెట్టేసుకోవచ్చు. కానీ నేనేమని చెప్పానంటే ఏదైనా రెయిన్ వచ్చినా అదొక 10% ఛాన్సెస్ ఉంటాయంట ఒక్కోసారి కరెంట్ షాక్ మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది గేటుకు కూడా అని చెప్పడంగానే నాకు ఎందుకు లేనిపోయిన టెన్షన్ అనేసి కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట. ఆ గ్యాప్ ఇచ్చింది కూడా ఎలా ఇచ్చుకున్నానంటే నా హైట్కి తగలకుండా ఉన్నంత వరకు, ప్లస్ మనిషి పోకుండా ఉండేంత వరకు, ఇలా వెళ్ళినా కూడా ప్రాబ్లం లేకుండా ఉండేంత గ్యాప్ ఇచ్చా. మనకి 3 డోర్లు ఉంటే 3 డోర్ల దగ్గర అలాగే పెట్టించాము, రిస్క్ ఉండకుండా, ప్లస్ వేరే వాళ్ళు అడుగు పెట్టకుండా ఉండేటట్టుగా చేశాను అనమాట. సో ఇలా కూడా ఎంటర్ అవ్వడానికి చాలా కష్టం కాదు, ఇంపాసిబుల్. సో సోలార్ ఫెన్సింగ్ వల్ల నేను కనుక్కున్నది ఏంటంటే, ఒక మనిషి అన్నోన్ పర్సన్ మనకు తెలియకుండా దూకేసి లోపలికి వద్దామంటే అది ఇంపాసిబుల్, ఛాన్సే ఉండదు. ఎందుకంటే ఆడు 1 వైర్ టచ్ చేసినా షాక్ కొట్టదు, 2 వైర్లు టచ్ చేస్తే అలారం అండ్ షాక్ వస్తుంది. ఆ తర్వాత పోల్స్ టచ్ చేసినా, ఇంకోటి టచ్ చేసినా, తట్టు ఇంకో డౌట్ రావచ్చు చాలామందికి. ఇది మెయిన్ డౌట్ అనమాట. సోలార్ ఫెన్సింగ్ పెట్టేవో కదా కూడా, దాన్ని కట్ చేసుకొని వస్తే ఏం చేస్తావు అనేసి అందరికీ డౌట్ ఉంటుంది. దానికి ఏంటంటే సొల్యూషన్, యాక్చువల్గా ఈ సోలార్ ఫెన్సింగ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు కటింగ్ లేయర్ పెట్టి దీన్ని కట్ చేయడానికి వచ్చినా కూడా కటింగ్ లేయర్ పెట్టగానే అలారం వచ్చేస్తుంది పెద్దగా. దాంతోపాటు ఇప్పుడు కటింగ్ లేయర్ పెట్టినా షాక్ వస్తుందా? ఓహో, కటింగ్ లేయర్ పెడితే అలారమే కాదు, 2 వైర్లు కట్ చేయాలి, 2 వైర్ల మీద కటింగ్ లేయర్ టచ్ అయితే అలారము ప్లస్ షాక్ వస్తుంది. 1 వైర్ మీద పెట్టగానే కట్టింగ్ లేయర్తో పట్టుకున్న చేయికి కూడా షాక్ వస్తుంది. దాంతోపాటు టెస్టర్ ఉందా, కరెంట్ వస్తుందా లేదని టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్టర్ నుంచి కూడా హ్యాండ్కి షాక్ వస్తుంది. ఎందుకంటే ఇది ఏసీ పవర్ కదా, డీసీ పవర్ కాబట్టి నువ్వు ఏం చేసినా, దాన్ని కట్ చేయాలని చూసినా, దాన్ని చెక్ చేయాలని చూసినా, దాన్ని లాగేసేయాలని చూసినా, ఎలా చూసినా కూడా దాన్ని టచ్ చేయగానే కరెంట్ షాక్ వస్తుంది, అలారం కూడా వస్తుంది. కాబట్టి అది ఇంపాసిబుల్, కట్ చేసి కూడా లోపలికి రాలేరు. అది చాలామందికి డౌట్. ఇంతకుముందు నాకు కూడా డౌట్ ఉన్నది. నేను వీళ్ళని అడిగే సోలార్ ఫెన్సింగ్ పెట్టించా, అవును బ్రో ఇలా ఉంటుంది కదా, ఇలా ఎంటర్ అవ్వచ్చు, అలా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నిటికీ చెప్పారనమాట, అలా కుదరదు సార్, ఇలా కుదరదని. సో అప్పుడు పెట్టించాను. ఇదిగోండి ఈ గేటుకు కూడా పైన, ఇదిగోండి ఆ గేటుకు కూడా పైన పెట్టించాను. కరెక్ట్గా నేను వెళితే నాకు తగలకుండా ఉన్నంత హైట్లోనే పెట్టించాను అనమాట. ఇదిగోండి చేయితే తగులుద్ది, కానీ ఒకసారి తగిలితే ఇంకెత్తను చెయ్యి, కాబట్టి ఆ భయం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫెన్సింగ్ పెట్టడం కోసం మనకి ఎంత డబ్బులు ఖర్చు అయిందని కూడా వెరీ ట్రాన్స్పరెంట్గా జెన్యూన్గా చెప్పేస్తాను. మనకి సోలార్ ఫెన్సింగ్ చేసింది ఎస్ఎస్ సోలార్ ఇండస్ట్రీస్ అనే వాళ్ళు, హైదరాబాద్ కంపెనీ. ఆయన పేరు రవి గారు. ఆయనది యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసి నేను అప్రోచ్ అయ్యాను. యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటికి నేను ఇప్పుడైతే ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆయన కూడా ఈ గేట్ పైన ఉంటుంది అది ఇదని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేసి చూసి అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళు పిల్లకాయలను పంపించేసి చేంజ్ చేశారు. వాళ్ళు నాకు చెప్పిన అమౌంట్ వచ్చేసరికి పర్ మీటర్కి 850 రూపీస్ చెప్పారు. నేను చెప్పేస్తున్నా బ్రో, నాకు రేట్లు చెప్పేస్తా అది లేదు. పర్ మీటర్కి 850 రూపీస్ చెప్పారు. అంటే మంది 100 మీటర్స్ వచ్చిందనమాట. టోటల్ 300 ఫీట్స్ వచ్చింది, 100 మీటర్స్ వరకు వచ్చింది. ఆల్మోస్ట్ 100 మీటర్స్కి 85,000 రూపీస్ చెప్పారు. కొంతమంది దీనికంటే తక్కువ చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎంత ఒక 5-6 వేలు డిఫరెన్స్ ఉంది. కానీ వాళ్ళ దగ్గర దాన్ని ఏమంటారు, అది లేదు. ఏంటంటే ఏదైనా మాట్లాడితే ఏదో నాటుగా మాట్లాడుతున్నారు అనమాట. అంత అఫీషియల్గా వర్క్ తెలిసినట్టుగా ఏం లేదు, ఏదో వర్క్ చేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది. నేను మాత్రం కొంచెం నాకు అఫీషియల్గా మాట్లాడినట్టు, ప్లస్ ఏదో టెక్నాలజీకి బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడినట్టుగా అలా అనిపించింది అనమాట. అలా అనిపి కానీ కొంచెం వర్క్ చేసేవాళ్ళు ఇలాంటి కొంచెం ప్రొఫెషనల్గా చేయాలి, కానీ నాటుగా చేస్తే వర్కౌట్ నేను వీళ్ళకి ఓకే చెప్పాను. ప్రజెంట్ నాకు చెప్పాను కదా 85,000 రూపీస్ అయింది. కానీ దాని తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే మనం బేల్దార్ మేస్త్రులు పెట్టుకోవాలి, మనమే పోల్స్ వేసుకొని మనమే పెట్టుకోవాలి. అదే లోకల్లో ఉంటే వీళ్ళే వేసి ఉండేవాళ్ళంట, హైదరాబాద్లో ఉండుంటే మనం ఆ పోల్స్ పెట్టుకోవాలి. దాంతోపాటుగా ఆ పోల్స్ పెట్టినప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ నేను చెప్పాను కదా, నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే, అది మీకు జెన్యూన్గా చెప్పాలనుకుంటున్నాను. చాలా బాధ అనిపించింది. మోస్ట్లీ నేనేం డబ్బులకి పెద్దగా అంటే ఎవరికైనా ఇవ్వడానికి, సరేలే వర్క్ చేసిన వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాను. వాళ్ళు వర్క్ చేసిన దానికి వాళ్ళకి మనం ఇవ్వాల్సి వస్తే ఇవ్వడానికి హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మెయిన్గా. కానీ నిన్న జరిగింది ఏంటంటే, ఒకటి ఏంటిది అవుతుంది, కోర్ కటింగ్ చేయాలన్నమాట. యాక్చువల్గా వీళ్ళు హైదరాబాద్ నుండి వీళ్ళే చేసి ఉండేవాళ్ళంట. కానీ నాకు బాధ అనిపించింది అనమాట. ఆ కోర్ కటింగ్ చేయాలి, ఆ కోర్ కటింగ్ చేసి హోల్స్ పెట్టాలి. ఎందుకంటే ప్రహరీ కూడా అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి ఆ కోర్ కటింగ్ చేయడానికి, ఎందుకంటే ఒక్కొక్కటి 10 ఇంచెస్ లోపలికి పోవాలన్నమాట. 10 ఇంచెస్ హోల్స్ వేసి మనం ఈ పోల్స్ పెట్టాలి. కానీ 10 ఇంచెస్ చేయడానికి అక్కడ లేదనమాట, అంత గ్యాప్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 10 ఇంచెస్ వేయడానికి అలా లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే పిల్లర్ మీదే హోల్స్ వేసుకోవాలి, కోర్ కటింగ్ మిషన్ కావాలన్నారు. యాక్చువల్గా కోర్ కటింగ్ మిషనే 15 నుంచి 25 వేలు వచ్చేస్తుందంట.
ఆ కోర్ కటింగ్ మిషన్కి వాళ్ళు నా దగ్గర ఛార్జ్ చేసిన డబ్బులు నాకు తెలియదు, కవిత ఇచ్చేసిన తర్వాత తెలిసింది. అది నేను కోర్ కటింగ్ చూపిస్తా ఉన్నాండి. ఈ సైజు ఇది కోర్ కటింగ్ 1.5 అవర్లో కట్ చేశారంట. ఇది ఒక్కొక్క పోల్కి ఒక్కొక్క దాన్ని కట్ చేయడానికి మన దగ్గర 900 రూపాయలు తీసుకున్నారంట. యాక్చువల్గా బయట తక్కువే ఉంటుందంట, 300. వాళ్ళు చెప్పడం ఏంటంటే విజయవాడ, హైదరాబాద్ అక్కడైతే 300 ఉంటుందంట, కానీ ఇక్కడ కావాలో 900 తీసుకున్నారు. అది బాధ అనిపించింది. నేను ఇది ఎందుకు చెప్పినంటే, ఎవరైనా ఇట్లాంటి అవకాశం వచ్చి అవసరం వచ్చినప్పుడు కావాలంటే కోర్ కటింగ్ మిషన్ కొనుక్కోవడం బెటరు. దీనికంటే కూడా కోర్ కటింగ్ మిషన్ పెట్టుకొని మనమే వేసుకోవచ్చు. దానివల్ల అనవసరంగా 10,000 9,000 చేంజ్ అయింది జస్ట్ ఆ కోర్ కటింగ్ హోల్స్ చేయడానికి. నాకు భయం వేసి బాధ వేసింది ఏంటంటే, ఇంటి చుట్టూ మనం ఆల్మోస్ట్ 10 అడుగులు కూడా చొప్పున 30 పోల్స్ పెట్టాం. అది బేల్దార్ మేస్తులు పగలగొట్టి పెట్టారు. ఫస్ట్ నిన్నేమన్నారంటే దానికి కూడా కోర్ కటింగ్ వేయించిన బాగుండు అన్నారు, రేటు తెలియక ముందు. అదే కోర్ కటింగ్ మిషన్తో అది కూడా వేసి ఉంటే దానికి 30,000 ఉండి. అది నాకు బాధ అనిపించింది, అది నాకు నచ్చలేదు. బట్ తెలియదు, వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ బిజీని బట్టి, దాన్ని బట్టి, ప్లస్ ఏరియాలో ఉన్న డిమాండ్ని బట్టి రేట్లు తీసుకుంటారేమో. నాకు బాధ అనిపించింది. అది హెవీ అమౌంట్ అనిపించింది. ఎందుకంటే 10,000 రూపాయలు 1 అవర్లో 10,000 రూపీస్ తీసుకొని వెళ్ళిపోవడం సింపుల్. అట్లా సింపుల్ అంటే వాళ్ళ వర్క్ సింపుల్ అని కదా, వాళ్ళ వర్క్ కష్టమై ఉండొచ్చు, కానీ వేరే చోట కంటే 2 times ఎక్కువ ఉంది అనేది బాధ అనిపించింది. అది కూడా సోలార్ వాళ్ళతో ముందే మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది. నేను ఇచ్చే సలహా అయితే, నేను కోర్ కటింగ్ మీరు చేస్తారా, మేము చేయాలా, లేకుంటే బెల్దర్ మేస్తులు మీరు పెట్టుకుంటారా, మేము పెట్టుకోవాలా, ఎవ్రీథింగ్ మాట్లాడుకుంటే బాగుంటుందని అనిపించింది. నేను కూడా ముందే వీళ్ళకి చెప్పుకుంటుంటే వీళ్ళే తెచ్చేవాళ్ళంట కోర్ కటింగ్ మిషన్ కూడా. నేను చెప్పలేదు, నాది కూడా మిస్టేక్ ఉంది. ఇక్కడ ఫెన్సింగ్ ఏంటంటే చాలా ఎత్తులో వచ్చింది ఏంద్రా అనుకోవచ్చు మీరు. కార్ షెడ్ మీద కూడా వేయించాను అనమాట. ఎందుకంటే అది కనెక్షన్ అక్కడ దాకా వేయించకపోతే కొంచెం చూడడానికి ఇబ్బందిగా అనిపించింది. దీనిపై నుంచి ఎక్కి రావడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయేమో అనేసి దాని మీద కూడా వేయించాను. హైట్లో వచ్చింది. స్టిల్ నాకు ఫస్ట్ నుంచి వెనక నుంచి చూపించుతాము ఒకసారి. నేను స్టార్టింగ్లో ఏమనుకున్నా అంటే, నేను మా కవిత ఈ సోలార్ ఫెన్సింగ్ వల్ల ఎలివేషన్కి ఏమైనా దెబ్బతింటుందేమో ఇట్లాంటివి అనుకున్నా, కానీ ఫెన్సింగ్ వేయించిన తర్వాత అది అంత ఎక్కువ ఏం కనిపించట్లేదు. కొంచెం వెనక్కి వెళ్తే జస్ట్ పోల్స్ మాత్రమే లైట్గా కనపడుతున్నాయి, కానీ అవి ఇన్విజిబుల్గానే ఉన్నాయి మోస్ట్లీ. సో నాకేమో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు, ఎలివేషన్కి దెబ్బతిన్నట్టుగా ఏమి అనిపించలేదు. ఒకసారి లాంగ్ లెంత్లో ఒక షార్ట్ చూపిస్తాడు చూడండి మావాడు. సో ఇక్కడ చూస్తే పెద్దగా సోలార్ ఫెన్సింగ్ వైర్లు కనిపించి మనకి ఎలివేషన్కి దెబ్బతినేటట్టుగా ఏమి ఉండదు. సో దానికి కూడా వాళ్ళు అది చెప్పిన తర్వాతే నేను పెట్టించాలనుకున్నా. సో ఇది అంత ఇన్ఫర్మేటివ్గా, ఇంత సోదిలాగా, కొంతమంది సోదిలాగా అనిపించవచ్చు, కొంతమందికి ఇన్ఫర్మేటివ్గా అనిపించవచ్చు. ఇంత ఇన్ఫర్మేటివ్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, చాలామందికి ఉపయోగపడుద్ది. యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కానీ ఇన్ఫర్మేటివ్గా లేవు. నేను వీళ్ళకి పేమెంట్ కూడా మొత్తం చేసేసాను. నేను అట్లా ఎవరి చేయించుకొని కూడా. సోలార్ ఫెన్సింగ్ ఒకటే అని నమ్ముకొని ఉండకూడదు. దేంట్లో అయినా కూడా సీసీ కెమెరాస్ కూడా ఉంటే, సోలార్ ఫెన్సింగ్ ప్లస్ సీసీ కెమెరాస్ ఉంటే ఇవి షాక్ కొడతాయి, ప్లస్ అలారం వస్తుంది. సీసీ కెమెరాల్లో మనిషి కూడా కనపడుతున్న భయం ఉంటుంది మనిషికి. ప్లస్ మనం కూడా ఇవన్నీ ఉన్నాయి, కెమెరా ఉంది, సోలార్ ఫెన్సింగ్ ఉందని మనం అలర్ట్గా లేకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంట్లో లేకుండా వెళ్ళిపోవడం. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే దొంగతనాలు జరిగిన ప్రతి చోట 90% ఇంట్లో లేకపోవడం, ఇంట్లో లేకుండా వాళ్ళు ఊరికి వెళ్ళిపోవడం, ఎవరు లేకుండా. అలాంటి ఇళ్ళలోనే పడుతున్నారు దొంగలు. మనం ఇళ్ళల్లో కూడా ఉండాలి, మనం కూడా అలర్ట్గా ఉండాలి. ఓన్లీ మనం టెక్నాలజీని నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా కష్టమే. సో అది అనమాట ఇన్ఫర్మేషను. దాంతోపాటుగా ఇప్పుడు ఈ టైల్స్ వర్క్ జరుగుతుంది చూసారా, అది ఒక 1 day పట్టచ్చు. సందుల్లో చిన్న సందులోనే అది కొంచెం డిలే అవుతుంది, కొంచెం స్లోగా చేయాలి. అండ్ సోలార్ ఫెన్సింగ్ అయిపోయింది. సోలార్ ఫెన్సింగ్ గురించి ఏ డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. హౌస్ రిలేటెడ్ ఎనీ డౌట్స్ ఉన్నా, ఎనీ సజెషన్స్ ఉన్నా కూడా దయచేసి కామెంట్ చేయండి. వర్క్ అయితే ఇంకొక 1 month పట్టేలాగా ఉంది. జరుగుతూనే ఉంది. క్లియర్ అప్డేట్స్ వెరీ ట్రాన్స్పరెంట్గా కంటిన్యూగా ఇస్తూనే ఉంటాను, కొంచెం డిలే కాకుండా ఈసారి నుంచి. అదే అనమాట అప్డేట్ ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో ట్రాన్స్పరెంట్గా అనిపిస్తే లైక్ చేయండి, అండ్ ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్ చేస్తే వీడియో బూస్ట్ అయ్యి చాలామందికి రీచ్ అవుద్ది. సబ్స్క్రైబ్ చేస్తే మీకు వీడియోస్ హోమ్ స్క్రీన్ మీద మన వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.